M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు M4 TV News.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163333. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్. నిర్మల్ భయంస తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి పాయల్ శంకర్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం భయంసపట్నంలోని ఎస్ఎస్ కాటన్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ 130,000 మెజార్టీతో ఓట్లే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వాన్ని 8 స్థానాలకు 80 స్థానాలు వచ్చి తీరుతాయని, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు మరింత కష్టపడాలని, భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పెట్టుకోవాలన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు తన పార్టీ నిర్ణయమే శిరోధార్యాన్ని, తమకు టికెట్ రాయిపోయినప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు అన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ కైవసం చేసుకునేలా కార్యకర్తలంతా కష్టపడాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మంది కార్యకర్తల బలం లేనప్పుడు 70 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ అందరూ విషయంలో ఉన్నోళ్ళు ఇప్పుడు జెడ్పీటీసీలుగా, ఎంపీగా, వివిధ స్థాయిలో సర్పంచ్ డీసీలు, గ్రామాల్లో పట్టు ఉన్న వాళ్ళందరూ కూడా 1,00,000 ఓట్లు ఒకవేళ మనం తీసకపోతే పార్లమెంట్ సీట్ గెలిచినా మనకు అవమానంగా ఉంటుంది. ముదోల్ వాళ్ళకు ఎప్పుడు కూడా ముదోల్ నియోజకవర్గం ఆదిలాబాద్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. కాబట్టి ఈసారి కూడా మన పాత్ర ఉండాలని చెప్పి ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ ఎంపీ కాషాయ జెండా ఎగరాలని చెప్పి, మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ, కార్యకర్తలు నేను కూడా మా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడు ఇస్తే బాగుంటుందని చాలాసార్లు మీకు కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ ఆదేశం ఎవరికైనా తెచ్చినా గెలిపించే బాధ్యత మన మీద ఉందని మా పెద్ద మనుషులతోని బాబు కూడా ఎవరికైనా ఉంటే మనం గెలిపిస్తామడం జరిగింది. చాలా పెద్ద మనసు. దానిలో నేను శంకర్ అన్నకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మీరు సీనియర్ జనతా పార్టీ కార్యకర్తలు మేము మొన్న 1 year కింద వచ్చినాను. ఖచ్చితంగా మా రాజేష్ బాబుకు ఎక్కడన్నా సెంటర్లో మంచి స్థానం కల్పించాలని మా ఉద్యోగ నియోజకవర్గ ప్రజల నుంచి నేను కూడా, అంటే మీరు అందరూ అన్నట్లే నేను చేతులు చెప్పులు అందరు కోరిక ఉంది సార్, మీరు మంచి పదవి ఆయనకి ఇవ్వాలని. అదేవిధంగా కొందరు మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా నిలబెట్టుకోలేదు. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా, ఎమ్మెల్యే గెలిచిండో, ఎంపీ గెలుస్తాడు, మీరంతా రేపు గెలవాలి. ఇళ్ళకెళ్ళి ఎంపీపీలు కావాలా, జడ్పీటీసీలు కావాలా, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలా, మున్సిపల్ చైర్మన్లు కావాలా, మార్కెట్ కమిటీకి కూడా చైర్మన్లు వస్తారు. మీరు ఆలోచన ఎట్లా అని ఈ 8 ఉన్నాం కదా ఇవాళ అసెంబ్లీలో, తక్కువ సమయంలో 80 సీట్లు అవుతున్నాయి తెలంగాణ. కేవలం 8 పక్కన 0 పెట్టడే ఆలస్యం ఉన్నది. 8 పక్కన 0 పెట్టడమే ఆలస్యం ఉన్నది. 8/80 సీట్లు వస్తున్నాయి. నేను చెప్పేటటువంటి పదవులన్నీ కూడా మీకు వస్తున్నాయి. దాంట్లో ఏం అనుమానం లేదు. నేను మళ్ళీ ఇదే ప్లేస్ లో ఆ సమావేశానికి నేను వస్తా. మీకు ఆ రోజు నేను గుర్తు చేస్తాను. మీకు గుర్తు లేకుంటే నేను ఆ రోజు ఏం మాట్లాడినా ఆ విషయాలు నిజం అయినాయా లేవా, ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర